హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుందామండి. ఎటువంటి హడావిడి లేకుండా చక్కగా చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే ఇంకా ఇంట్లో వాళ్ళు రెస్టారెంట్ జోలికి కూడా పోరు, అంత టేస్టీగా ఉంటుందండి. తక్కువ మసాలాలతో ఇలా సింపుల్గా అయితే దమ్ బిర్యానీని ప్రిపేర్ చేద్దాం. ముందుగా అయితే కనుక 1 కేజీ చికెన్ తీసుకొని నీట్గా ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేయడం వల్ల చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుందండి. తర్వాత మనం ఏ గిన్నెలో అయితే దమ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకోవాలి. ఈ గిన్నె అనేది కొంచెం వెడల్పుగా అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే బాగుంటుందండి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్, ఒక అర స్పూన్ వరకు పసుపు, అలాగే 3 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అయితే కారం వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించైనా కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 1 స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి. అలాగే ఒక 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, ఒక 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఒక అర స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ వేసుకోండి. అలాగే ఒక అర స్పూన్ వరకు మిరియాల పౌడరు, అలాగే ఒక స్పూన్ వరకు షాహీ బిర్యానీ మసాలా పౌడర్ బయట మార్కెట్లో ఉంటుందండి. ఇది వేయటం వల్ల మన బిర్యానీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మసాలాను మాత్రం అసలు స్కిప్ చేయకుండా ఒక స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత ఒక 100 గ్రాముల వరకు పెరుగు, అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోండి. అలాగే ఒక 1 స్పూన్ వరకు కసూరి మేతిని ఈ విధంగా కొంచెం నలుపుకొని వేసుకోవాలి. ఈ కసూరి మేతి వేయడం వల్ల బిర్యానీ అయితే మంచి ఫ్లేవర్ అండి, చాలా బాగుంటుంది. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయిలో 3 స్పూన్ల వరకు నెయ్యి, 3 స్పూన్ల వరకు ఆయిల్ని బాగా వేడి చేసి ఇలా బాగా మరుగుతున్న ఈ ఆయిల్ నెయ్యిని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. ఇలా వేడివేడి నెయ్యి కరిగించుకొని వేయడం వల్ల మనకి ముక్క అనేది జ్యూసీగా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందండి. ఇప్పుడు ఒక నిమిషం ఆగి కలుపుకోవాలి. మనం వేడివేడి నెయ్యి వేసాం కాబట్టి చేయి కాలుతుందండి, కాబట్టి ఒక నిమిషం ఆగి కలుపుకోవాలి. ఈ చికెన్కి ఈ మసాలాలన్నీ కూడా పట్టే విధంగా బాగా ఒక 4-5 నిమిషాల సేపు బాగా ఇలా కలుపుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, మసాలాలన్నీ కూడా బాగా పట్టిన తర్వాత ఇందులో పెద్దదైతే 1, చిన్నవి అయితే 2 మీడియం సైజు నిమ్మకాయలను గింజలు తీసేసి రసాన్ని అయితే ఇలా పిండుకోవాలి. ఈ నిమ్మరసం కూడా కలిసే విధంగా బాగా కలుపుకుందాము. చూడండి, మసాలాలన్నీ కూడా ఈ విధంగా చికెన్కి పట్టిన తర్వాత మూత పెట్టేసి టైం ఉంటే ఖచ్చితంగా ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని మరొక గిన్నె తీసుకొని కేజీ చికెన్కి కేజీ వరకు రైస్ తీసుకోవాలండి. ఇలా బాస్మతి రైస్ తీసుకొని ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఈ బియ్యాన్ని అయితే కనుక శుభ్రంగా 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇలా బియ్యాన్ని నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ కూడా తగినన్ని నీళ్లు పోసుకొని ఈ బియ్యాన్ని కూడా ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి రైస్ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా మూత పెట్టేసి ఒక గంట సేపు చికెన్ని, అలాగే ఒక గంట సేపు బియ్యాన్ని అయితే నానబెట్టుకుందాము. గంట తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి, చికెన్లోంచి కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ చికెన్ గిన్నె అయితే కనుక స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఉడికించుకుందాము. అలాగే మరొక స్టవ్ మీద ఒక గిన్నెలో 3 లీటర్ల వరకు నీళ్ళని తీసుకోవాలండి. కేజీ రైస్కి 3 లీటర్ల నీళ్ళు తీసుకొని ఇందులో మీరు ఏవైతే బిర్యానీ దినుసులు వేసుకోవాలనుకుంటున్నారో వాటన్నిటిని వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక అరచెక్క వరకు నిమ్మరసం వేసుకోవాలి. ఇలా ఆయిల్ నిమ్మరసం వేయడం వల్ల మనకి రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే ఇందులోనే రైస్కి సరిపోను సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ చికెన్ అయితే మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మనం ఇలా చికెన్ని ముందుగానే ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి చికెన్ అనేది ఎంత పెద్ద పీస్ అయినా కూడా లోపల వరకు కూడా మనకి చక్కగా సాఫ్ట్గా అయితే కుక్ అవుతుందండి. ఇలా ఉడికించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు రైస్ అయితే కనుక చూద్దాము. చూడండి, పక్క స్టవ్ మీద నీళ్లు పెట్టాం కదా, నీళ్లు కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ముందుగానే రైస్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ని అయితే కనుక ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి. 1 కేజీ రైస్కి అయితే మనం 3 లీటర్ల వరకు నీళ్ళని పెట్టుకోవాలండి. 3 లీటర్ల నీళ్ళు అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయి. కొంచెం నీళ్ళు అనేవి ఎక్కువగానే ఉండాలి. రైస్ అనేది చక్కగా గంజి అనేది ఏమి పట్టకుండా చక్కగా పొడి పొడిగా ఉడుకుతుందండి. ఇప్పుడు రైస్ అంతా కూడా మనం ఈ నీళ్ళల్లో వేసుకొని కలుపుకొని ఈ రైస్ని అయితే కనుక మనం ఒక 70% అయితే ఉడికించుకోవాలి.
ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ని అయితే కనుక ఉడికించుకోవాలి. మనము ఆయిల్ అలాగే నిమ్మరసం వేసాం కదండి, రైస్ అయితే మనకు చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ రైస్ ఉడికేలోపు ఒకసారి చికెన్ కూడా చూద్దామండి. చూడండి, ఈ విధంగా మనకి చక్కగా ఆయిల్ పైకి తేలి ఈ విధంగా చికెన్ అనేది ఉడికిపోవాలి. మనకి కొంచెం ఒక 60-70% చికెన్ ముందుగానే ఉడికించుకున్నాం అనుకోండి, మనం మిగతా 50% చికెను దమ్ చేసేటప్పుడైతే ఉడికిపోతుంది. ఎంత పెద్ద పీస్ అయినా లోపల వరకు కూడా చక్కగా కుక్ అవుతుంది. ఇక్కడ నేనైతే కనుక ఇలా డబల్ మసాలా పెట్టి చేస్తున్నానండి. సగం చికెన్ అయితే కనుక ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. మీరు అలా వద్దు అనుకుంటే అలా ఉంచేసి డైరెక్ట్గా గిన్నెలోనే రైస్ అనేది దమ్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ డబల్ మసాలా పెట్టి దమ్ అనేది ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి సగం చికెన్ని తీసి ఒక బౌల్లో వేసుకున్నాను. మిగిలిన సగంని అయితే అలా గిన్నెలో ఉంచేసాను. మనకి ఇక్కడ రైస్ కూడా చూడండి, ఇలా పట్టుకుంటే విరిగిపోవాలి. ఒక 70% ఉడికితే సరిపోతుంది మనకు. ఇలా రైస్ అనేది కొంచెం ఉడికిన తర్వాత వాటర్ ఏమీ రాకుండా మనం ఈ రైస్ని అయితే కనుక ఒక లేయర్ అయితే వేసుకోవాలి. సగం వరకు అయితే వేసేసానండి ముందు. సగం రైస్ వేసిన తర్వాత స్టవ్ని అయితే కనుక మనం సిమ్లో పెట్టుకోవాలి రైస్ ఉడికించుకునేది. తర్వాత మనం ముందుగానే కర్రీని వేరుగా తీసి బౌల్లో పెట్టుకున్నాం కదా, ఆ కర్రీని అయితే ఇలా రైస్ పైన వేసుకోవాలి. ఈ కర్రీ పైన అయితే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం పుదీనా, అలాగే మన బిర్యానీ అనేది మంచి కలర్లో ఉండడం కోసం ఒక గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకొని అందులో కొంచెం ఫుడ్ కలర్ వేసానండి. ఆ నీళ్ళని అయితే 1-2 స్పూన్ల వరకు ఇలా పైన వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1-2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన రైస్ ఉన్నాయి కదండి, ఆ రైస్ని కూడా అయితే ఇలా మరొక లేయర్ లాగా వేసుకోవాలి. పక్కన ఉన్న ఇంకా మిగిలిన రైస్ మొత్తం కూడా ఇలా ఒక లేయర్ లాగా వేసుకొని పైనుంచి మరో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే మనం ఉడుకుతున్న రైస్లో నుంచి ఒక చిన్న గ్లాస్తో అర గ్లాస్ వరకు నీళ్ళని తీసానండి, ఆ నీళ్ళని కూడా అయితే పైన వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. అలాగే మళ్ళీ ఫుడ్ కలర్ కలిపిన వాటర్ ఉన్నాయి కదా, అవి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత పైన కూడా మరొక 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా మొత్తం ఈ విధంగా వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టేసి పైన బరువు కోసం ఇలా ఒక చిన్న రోల్ లాంటిది పెట్టుకొని మనం హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు, అలాగే మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాలు దమ్ చేసుకుంటే మనకి దమ్ బిర్యానీ అయితే టేస్టీగా రెడీ అవుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి ఇలా డబల్ మసాలా పెట్టి మీరు బిర్యానీ అనేది ప్రిపేర్ చేశారంటే ఇంకా ఇంట్లో పిల్లలైతే రెస్టారెంట్కి తీసుకెళ్ళమని కూడా అడగరు. ఇలా చికెన్ ముందుగానే ఉడికించుకున్నామంటే ఎంత పెద్ద పీస్ అయినా కూడా లోపల వరకు చక్కగా ఉడుకుతుందండి. టేస్టీగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కేజీ చికెన్కి కేజీ రైస్ అయితే మనకి ఇంకా వేరేగా కర్రీ కూడా అవసరం ఉండదండి, చక్కగా గ్రేవీయే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయండి, ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరెన్నో మంచి రెసిపీస్ ఉన్నాయండి, కుదిరితే వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.